మేడం నమస్తే. నిన్న మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత వైసీపీ ఎమ్మెల్యే పులివెందుల ఎమ్మెల్యే అయినటువంటి మన జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ ఎలా అనిపించింది మీకు అసలు చూస్తే కనుక? సార్ ముఖ్యంగా భయం 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 అనే ఒక భయంతో ముందుకు వచ్చినటువంటి గౌరవ జగన్ రెడ్డి గారు, ఆయనకి ఎంత ఇంగ్లీష్ వచ్చా, ఇంత తెలుగు వచ్చా, ఇంత బాగా మాట్లాడగలరా అనే రకంగా ఆయన 40% ఓటింగ్ కూడా కంగు తిన్న పరిస్థితి అండి. ఇప్పుడే ఎందుకు బయటకు వచ్చారు? కోర్టులో కదా స్టేట్మెంట్ రికార్డ్ చేసుకునేటప్పుడు ఆయన నోరు తెరవాలా? కోర్టుకే వచ్చి చిన్న వాంగ్మూలం కూడా ఇవ్వలేదండి, కోడికత్తి కేసు విషయంలో కానీ గులకరాయి కేసు విషయంలో కానీ ఏ రోజు మీడియా ముందుకు వచ్చి ఇంత మాట కాదు కదా, దీంట్లో 10% కూడా మాట్లాడలేదండి. కానీ ఇప్పుడు గంటల స్పీచ్ ఎందుకు చెప్తున్నారు అంటే, చెట్టు మీద దయ్యం నాకేం భయం, నేనేం భయపడలేదు, నేను అందుకే మాట్లాడుతున్నా అంటూ ఒక చిన్న గీత ముందు ఒక పెద్ద గీత గీస్తే ఉన్న గీత చిన్న గీత అయిపోతుందన్నమాట. సో ఆ రకంగా లిక్కర్ స్కామ్ గురించి మనం మాట్లాడుతుంటే, లిక్కర్ స్కామే కాదు లిక్కర్లో క్వాలిటీ గురించి మనం మాట్లాడుతుంటే, కలిపే కెమికల్తో ప్రాణాలు పోతున్న ఇథైల్ ఆల్కహాలిక్ మిథైల్ ఆల్కహాలిక్ పోస్ట్ మార్టం రిపోర్ట్లో వచ్చినాయండి. జంగారెడ్డిగూడెంలో 26 మంది అనుమానాస్పదంగా ఈ లిక్కర్తోనే చనిపోయారండి. ఇవన్నీ కూడా రీఇన్వెస్టిగేషన్ అండి అనగానే బయటకు వచ్చేసినారు. 400 కోట్లు బంగారు బిస్కెట్లు అనగానే బయటకు వచ్చేసినారు. 2800 కోట్లు దేశాలు దాటినాయి అనగానే బయటకు వచ్చేసినారు. అసలు ఎందుకు బయటకు వస్తున్నారు, ఎప్పుడు బయటకు వస్తున్నారు, బయటకు రావాల్సి వచ్చిందా? ఓకే డన్. ఆయన ఓపెన్గా ఇస్తున్న స్టేట్మెంట్, నేను విజయవాడలో ఉన్నానని అరెస్ట్ చేసుకోండి, బస్ తీమే సవాల్, దమ్ముంటే పట్టుకో షెకవతు, పట్టుకుంటే వదిలేస్తా సిండికేట్. పుష్ప 3 లాగా కనిపిస్తుందండి మాకైతే. అంటే పుష్ప కూడా అంతే కదండి. మరి చూసిల్లా సినిమా మళ్ళీ ఒకసారి చూడండి, ఎక్కడ దొరకడు. రోడ్డు మీద వెళ్తే గంధపు చెక్కలు పట్టుకుంటారేమో అని సముద్రపు నీటి ఒడ్డు నుంచి గంధపు చెక్కలు దెక్కేసినంట పెద్ద స్మగ్లర్ వీరప్పని గుర్తొచ్చేసినాడండి. ఆ మాదిరిగా ఎక్కడ సంతకం లేదంట. అంటే గతంలో కూడా శ్రీలక్ష్మి గారి కేసుకి సంబంధించి, ఇది పాపం శ్రీలక్ష్మి గారు కాదులేండి, ఓపులాపురం మెయిన్స్కి సంబంధించి కూడా శ్రీలక్ష్మి గారు ఇలాగే అడ్డంగా బుక్ అయ్యారు. అంతా ఆవిడే చేసేసిందంట. మరి గౌరవ రాజశేఖర రెడ్డి గారు ఒక్క సంతకం కూడా లేదంట. తండ్రి బాటలోనే వెళ్తున్న కొడుకు. అంటే తాడిగుడ్డతో గొంతులు కోయొచ్చు అని మీకు తెలుసా అండి? మీకెందుకు తెలుస్తుందిలేనండి. మర్డర్ చేసేవాళ్ళు తాడిగుడ్డతో గొంతుకు వస్తే ఎక్కడ వేలు ముద్రలు పడవు. ఇది మర్డర్ చేసే వాళ్ళలో ఎక్స్పర్ట్స్కి తెలిసినటువంటి విషయం. చాలామంది పొడిచి పక్కన పడేసి వెళ్ళిపోతుంటారు, కత్తి తీసుకొని వెళ్ళిపోతుంటారు. వేలు ముద్రలు ఎంత ఇంపార్టెంట్ అనేది మీకు తెలీదు, ఎక్స్పర్ట్స్కి తెలుసు. సో వీరు కూడా అంత ఎక్స్పర్ట్స్ అనమాట. వేలి ముద్రలు అక్కడ అంత ఇంపార్టెంటో సిగ్నేచర్ ఇక్కడ అంత ఇంపార్టెంట్. సిగ్నేచర్ కూడా లేకుండా ఉందా? ఏది ఒక సిగ్నేచర్ చూపించండి. నాన్నగారిది కూడా లేదండి సిగ్నేచరు. నాన్నగారు వెళ్ళిపోయారు. ఉండుంటే నాన్నగారిని కూడా ఎత్తి లోపలేసి ఉండేవాళ్ళు. గాలి జనార్దన్ రెడ్డి గారికి సంబంధించి ఏమున్నాయి ఆధారాలు అనుకుంటున్నాడు? ఎలా దొరికాడు అనుకుంటున్నారు? వేలు ముద్ర సిగ్నేచర్లతో దొరికాడా? పట్టుకుంటారు. షకావత్ దగ్గరకు వచ్చింది అన్నట్టుగా ఈరోజు ఒక్క సిగ్నేచర్ చూపించండి, ఒక్క లిక్కర్ చూపించండి. నేను ఇచ్చిన డిస్టిలరీస్కి ఆయన పర్మిషన్ ఇవ్వలేదట. ఇచ్చింది చంద్రబాబు గారితో పర్మిషన్ అట, లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం అంట. కోర్స్ కానీ డిస్టిలరీస్ని బలవంతంగా ఆక్యుపై చేసేసి వాళ్ళతో తప్పుడు క్వాలిటీ లేని మందు తయారు చేయించి పేమెంట్లు లేకుండా పక్కకి పక్కిచ్చేసేటువంటి మందు బాటిల్సు, కంటైనర్లు, వాటి మీద వచ్చిన పేమెంటు, దేశాలు దాటిచ్చినటువంటి హవాలా డబ్బు, ఇవన్నీ కూడా ఎక్కడ నోరు విప్పాల్సి వచ్చిద్దా? లోపలికి వెళ్ళిపోతే జనమంతా, ఆయన 40% ఓటింగ్ అంతా అరే ఇలా చేసినాడా జగను, ఇటువంటి వాడినా నమ్ముకొని ఓటేసింది అని అనుకుంటారని పాపం ఏదో ఆఖరి వాంగ్మూలం, మరణ వాంగ్మూలంలాగా ఆఖరి వాంగ్మూలం ఇచ్చేసి బాబు గారు రెస్ట్ ఆఫ్ ద పీస్ ఏదైతే అరెస్ట్ అయిపోవడానికి ఫిక్స్ అయిపోయినారండి. అంటే ఇక్కడ ఇంకో విషయం మేడం, దాదాపు జగన్మోహన్ రెడ్డి కేసుల్లోనే A2 ముద్దాయిగా, దాదాపు ఆయనతో పాటు ఈడీ కేసుల్లో కానీ సిబిఐ కేసుల్లో కానీ A2 ముద్దాయిగా ఉన్న విజయసాయి రెడ్డి గురించి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కామెంట్స్, అసలు ఆయన మాటకి విలువ ఏముంది, శాంటిటీ ఏముంది? అమ్ముడుపోయిన వ్యక్తి, చంద్రబాబు నాయుడుకి అమ్ముడుపోయిన వ్యక్తి అంటూ ఆ విజయసాయి రెడ్డి గారిని, అలాగే అప్పటి బేవరేజెస్ కార్పొరేషన్ ఎండి వాసుదేవరెడ్డి గారిని, ఇద్దరినే ఆయన కలిపి అదే మాట అన్నారు. అసలు ఎలా చూడాలంటారు ఈ వ్యాఖ్యలు? నిజంగానే విజయసాయి రెడ్డి అనే వ్యక్తి అమ్ముడుపోయాడా? అమ్ముడుపోతే ఆయన మాటకి నిజంగానే విలువ ఉందనుకోవాలంటారా? సార్, విజయసాయి రెడ్డి గారు నోరు విప్పి నిజాలు చెప్తే రాసుకోవడానికి పుంఖాలు పేజీలు. అదేదో తరిమెల నాగిరెడ్డి గారు కోర్టులో ఒక స్టేట్మెంట్ ఇచ్చేవారండి,
తాకట్టులో భారతదేశం అని ఒక బుక్ వచ్చింది చూడండి. ఆ బుక్ మనం రాసింది కాదండి. తరిమెల నాగిరెడ్డి గారు కోర్టులో ఇచ్చిన స్టేట్మెంట్ని రాసి రామకోటయ్య ఒక బుక్ అయిపోయిందండి. సో అట్లా గౌరవ విజయసాయిరెడ్డి గారు నోరు విప్పితే అయ్యగారు వాళ్ళ అయ్యగారు యాక్సిడెంట్ విషయం, అది యాక్సిడెంటా, ఎలాంటి యాక్సిడెంటు, అయ్యే యాక్సిడెంటా, అవ్వాల్సి వచ్చిన యాక్సిడెంటా అనేది కూడా తెలిసినటువంటి వ్యక్తి గౌరవ చార్టెడ్ అకౌంటెంట్, వన్ ఆఫ్ ద పార్ట్నర్ ఆఫ్ ద జగన్ హార్ట్ బీట్. ఎందుకంటే బెంగళూరు హార్ట్ బీట్ ఉంటే విజయసాయిరెడ్డి గారు, ఎందుకంటే ఆక్రమించుకున్నాడు ఆక్యుపైడ్ భూములు. కానీ అరే ఇక్కడే హైదరాబాదులో ఒక ఇల్లు, సరైన డాక్యుమెంట్స్ లేని ఒక ఇల్లు, దాన్ని తాకట్టు పెడితే వచ్చే డబ్బుతో నా పార్టీ క్యాడర్ని బతికించుకోవాలి, నా ఖర్చులకి డబ్బులు లేవని నోట్ చేసినటువంటి రాజశేఖర రెడ్డి గారు స్వయాన చంద్రబాబు గారు ముఖ్యమంత్రి హయాంలో ఏకంగా ఇలాంకాలో ఎకరాలతో ప్యాలెస్, తాడేపల్లిలో ప్యాలెస్, కడపలో ప్యాలెస్, ఇందు లేదు అందు లేదు, లోటస్ పాండ్లో ప్యాలెస్, ఎక్కడ లేదు, అన్ని చోట్ల ఉంది. ఇంత ఇదిగా సంపాదించుకోవడానికి ఎట్లా అబ్బా? ఒక ఎమ్మెల్యే జీతం ఎంత, ఒక ఎంపీ జీతం ఎంత, మీ కెపాసిటీ ఏంటి, కడపలో మీ భూములు ఏంటి, అసలు ఎక్కడి నుంచి వచ్చిన ఈ షార్ట్ కట్లో ఛాలెంజ్ సినిమాలో సంపాదించిన కోట్లకి సీక్రెట్ ఏంటో ప్రతిదీ పిన్ టు పెన్ తెలిసిన వ్యక్తి A2 విజయసాయిరెడ్డి గారు. వీరు ఎలక్షన్ ముందే ఇద్దరు కలిసి చక్కగా అదేదో చిలక గోరింకలు వెళ్ళినట్టుగా విదేశాలకు వెళ్ళి హవాలా చేయడానికి, మళ్ళీ ఏ దేశంలో బ్యాంకులో కూడా పెట్టలేదండి, ప్రత్యేక దీవిలో బ్యాంకర్లు. ప్రత్యేక దీవి బ్యాంకర్ అంటే వాటిని మనం అడగడానికి లేదేమోనండి పాపం, ఆ బ్యాంకర్లు మనకి సమాధానం చెప్పరేమో. సో ఆ రకంగా ప్రత్యేక దీవి బ్యాంకర్లు ₹1 చూపించండి, ఒక్క మూట చూపించండి, అర్రే ఎంత బాగా ముందే ఓడిపోతావని తెలిసి నువ్వు ముందుగానే డబ్బులు దేశాలు దాటి సప్త సముద్రాలు దాటి పంపించేసి ఈరోజు పోలీసు వాళ్ళని మాత్రం సప్త సముద్రాలు దాటైనా తెస్తాను, బట్టలు ఇప్పదిస్తాను అంటూ బెదిరిస్తున్న నువ్వు విజయసాయిరెడ్డి వాసుదేవరెడ్డి అమ్ముడు పోయారా? మరి వాసుదేవరెడ్డిని విజయసాయిరెడ్డిని కొన్నటువంటి చంద్రబాబు గారు సజ్జల గారిని కూడా కొనేస్తే పోతుందేమో కదా. ఇంకెందుకు, ఎవరెవరు నీ దాంట్లో పేమెంట్కి పడిపోయే వాళ్ళు ఉంటారు చెప్పు. మీ ధనుంజయ అన్న, మీ కృష్ణమోహన్ రెడ్డి అన్న. కృష్ణమోహన్ రెడ్డి నీకు ఎలా ఫ్రెండ్ అయ్యాడు, ఎలా అన్న అయ్యాడు? అసలు మోనికా బేడీ కేసులో ఆ సర్టిఫికేట్ ఇవ్వడమే కాదు, ఆమెని దేశాలు దాటించడంలో అసలు అబూ సలేం లాంటి వ్యక్తి, అండర్ వరల్డ్ డాన్ మెహూ అన్నటువంటి రామ్ గోపాల్, దావూద్ ఇబ్రహీం, ఇటువంటి వాళ్ళు నీ సహచరులు, నీ అన్నలు అంటే వాట్ యు మీన్ దట్? సో ఇవన్నీ కూడా తవ్వే కొద్దీ బయటకు వచ్చే నిధులు నిక్షేపాలు లాగా వీటికి సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అవి నోట్ చేసుకుంటే ఇక విజయసాయిరెడ్డి గారు మనం ఏదంటే గరుడ పురాణంలో కనుక రాసి ఇచ్చినటువంటి మొత్తం శిక్షలన్నీ మీకే పడే అవకాశం. ఇవి అమ్ముడుపోయారు, మ్యానుఫ్యాక్చర్డ్ ఎవిడెన్స్ అని చెప్పి మీరు మాట్లాడుతున్న స్టేట్మెంట్లన్నీ ఇవన్నీ తప్పు సార్. మీరు దొరికిపోయారు. సో ఖచ్చితంగా కోర్టులో అతి తొందరలో అరెస్ట్ అవబోతున్నారన్న విషయం మీకు తెలిసి మీ ప్రజలకి మీ 40% ఓటుకి మీరు ఇస్తున్నటువంటి మెసేజ్. అంటే ఇక్కడ చిన్న విషయం మేడం, నిజంగానే జగన్మోహన్ రెడ్డి భయపడినట్టు విజయసాయిరెడ్డి గారు కనుక అప్రూవర్గా మారితే పాత కేసుల్లో కూడా బెయిల్ రద్దయ్యే అవకాశం ఉందనుకోవాలంటారా? 100% అండి. ఇప్పుడు A1గా ఆయన ఉన్నారు, A2గా ఈయన ఉన్నారు. A2 వచ్చి అప్రూవర్గా మారిపోయి ఆయన చెప్తున్న ఒకే ఒక స్టేట్మెంట్ ఏంటంటే, అవునండి నేనే చేసినాను, కానీ ఆయన చెప్తే చేసినాను, ఆయన చేయమంటే చేసినాను. మీరు గమనిస్తే వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసులో కూడా ముందు బయటకు వచ్చి గుండెపోటుతో మరణించారని చెప్పిన మొట్టమొదటి వ్యక్తి A2 విజయసాయిరెడ్డి గారు. ఒకవేళ ఈడీ ఎంక్వైరీ చేయాలన్నా, సిబిఐ ఎంక్వైరీ చేయాలన్నా ఫస్ట్ విజయసాయిరెడ్డి గారిని ఎంక్వైరీ చేయాలి. అదే రకంగా వారి నాన్నగారు చనిపోయినప్పుడు సంతకాల సేకరణలో కూడా ముందస్తు పాత్ర వహించినటువంటి వ్యక్తి విజయసాయిరెడ్డి గారు. సో అక్కడి నుంచి బిగిన్ చేసిన ఈయన అప్రూవర్గా మారిపోయినా ఇక జీవిత ఖైదీ ఉంటుందా, లేకపోతే నన్ను కూడా బెదిరించి, నన్ను కూడా ఇరికిచ్చి, నన్ను కూడా చెప్పనీకుండా ఇట్లా చేసినారంటూ కనుక అప్రూవర్గా విజయసాయిరెడ్డి గారు మారిపోతే పాత పెండింగ్ కేసు బెయిల్ క్యాన్సిల్ అయిపోయి ఇతను బయట ఉంటే సాక్షుల్ని ప్రభావితం చేస్తాడని ఇమీడియట్గా అరెస్ట్ చేసే అవకాశం ఎక్కువ ఉంది. ఆ అమ్ముడు పైన విజయసాయిరెడ్డి గారిని ఎలాగో అన్ని మాటలు అన్నారు కాబట్టి దయవుంచి A2 గారు ఎవరైతే ఉన్నారో ఆయన పూర్తి స్టేట్మెంట్లు బయటకు తీసుకొచ్చేస్తే రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజల్ని, రాష్ట్ర భవిష్యత్తుని కాపాడిన వారు అవుతారు.